హాయ్ వర్స్ ఈ వీడియోలో మనకి రైతు భరోసా పేరుతో కొత్త రూల్స్ అయితే రాబోతున్నాయి. ఈసారి పంపిణీ విధానం అయితే మార్చబోతున్నట్లు చెప్తున్నారు. రైతు భరోసా ఇచ్చే విధానం ఏ విధంగా ఉండబోతుంది ఇవన్నీ ఈ వీడియోలో మీకు తెలియజేస్తాను. చాలామంది వీడియో చూస్తున్నారు కానీ ఫస్ట్ లైక్ సబ్స్క్రైబ్ చేయండి అబ్బా. లైక్ సబ్స్క్రైబ్ చేస్తేనే చాలామందికి ఈ వీడియో అయితే రీచ్ అవుతుంది. రైతు భరోసా వచ్చిన కొత్త రూల్స్ చూద్దాం. సో ఇక్కడ మనకి రైతు భరోసా భాగంగా మనకి రేవంత్ రెడ్డి గారు కొన్ని వ్యాఖ్యలు అయితే చేశారు. మనకి రైతు భరోసాలో కొన్ని కీలక మార్పులు కూడా తీసుకొస్తున్నట్లు కూడా చెప్పడం జరుగుతుంది. యాక్చువల్గా గతంలో ఇష్టానుసారంగా ఇచ్చిన రైతు బంధుని రైతు భరోసా పేరుతో కొన్ని నియమ నిబంధనలు తీసుకొచ్చే అవకాశం ఉంది. మొదటగా గుట్టలకి ఎవరైతే రైతు భరోసా ఇంతకుముందు రైతు బంధు పొందారు, ఇప్పుడు రైతు భరోసాతో రాబోతున్న స్కీము, వాటిని ఖచ్చితంగా తీసేసే దిశగా అడుగులు వేస్తున్నారు. అదేవిధంగా రోడ్లకి, అదేవిధంగా ప్లాట్లకి కూడా రైతు బంధు ఇవ్వడము, అదేవిధంగా ఒక సర్వే నెంబర్లో భూమి కంటే ఎక్కువ రిజిస్ట్రేషన్ కలిగి ఉండడం. అంటే ఎగ్జాంపుల్ ఒక సర్వే నెంబర్లో భూమి ఏమో అక్కడ ఫిజికల్గా అక్కడ ఉండే ఒక సర్వే నెంబర్లో ఒక 200 ఎకరాలు ఉంటే రిజిస్ట్రేషన్ 220 ఎకరాలు ఉండడం, అటువంటి సంఘటనలు జరుగుతున్నాయి. వాటిని కూడా మళ్ళీ ప్రక్షాళన చేస్తాము. ఖచ్చితంగా భూ ప్రక్షాళన ఖచ్చితంగా చేస్తాము. ప్రతి ఎకరాన్ని భూ ప్రక్షాళన చేసి రికార్డు పొందుపరుస్తాము. గతంలో ఏదైతే ధరణికి ఎక్కించినప్పుడు భూపక్షాలను చేయకుండా ఇష్టానుసారంగా ఎక్కించారని చెప్తున్నారు. సో 10 ఎకరాల లోపు రైతు బంధు కూడా వేసే దిశగా అడుగులు చేయబోతున్నాము. సో దాన్ని కూడా ప్రజల్లో ఒక వ్యతిరేకత వచ్చే అవకాశం ఉన్నా కానీ 10 ఎకరాల వరకు వేస్తే బాగుంటుందన్న ఆలోచన అయితే చర్చలు అయితే నడుస్తున్నాయి. ఏదేమైనా ఓవరాల్గా తెలంగాణలో నెక్స్ట్ మనకి రైతు భరోసా ఎకరానికి 7,500 రూపాయల చొప్పున ఇవ్వబోతున్నారు ఈ రైతు భరోసా స్కీమ్ తోటి. ఇప్పటి నుంచి ఇక మనకి కొన్ని లిమిటేషన్స్ అయితే చేయబోతున్నట్లయితే ప్రకటించడం జరిగింది. సో రైతు భరోసా ఎకరానికి 7,500 చొప్పున 10 ఎకరాల వరకు పెట్టాలా, లేకపోతే ఇవన్నీ చర్చలు అయితే నడుస్తున్నాయి. సో చూద్దాం. ఏదేమైనా దీనికి సంబంధించిన ప్రతి అప్డేట్ రాగానే మన ఛానల్ నుండి మీకు తెలియజేస్తాను. సో ఇట్లా లిమిటేషన్ పెట్టడం మంచిదా కాదా, మీ యొక్క ఒపీనియన్ కూడా షేర్ చేసుకోండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్. హ్యావ్ ఎ నైస్ డే.